నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి మద్దతుగా మంత్రి కాల్వ శ్రీనివాసులు భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని, మెజార్టీ పెంచుకునేందుకే ప్రచారం నిర్వహిస్తున్నామని మంత్రి కాల్వ అన్నారు. నంద్యాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ అభివృద్ధి పనులే తమ అభ్యర్థిని గెలిపిస్తాయని విఖ్యాత్ రెడ్డి చెప్పారు. ప్రచారం బ్రహ్మాండంగా సాగుతోంది. ఇప్పటికే మా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ఇళ్లను తిరిగి పట్టణ ప్రాంతంలో కూడా దాదాపు 30-35% ఇళ్లని పూర్తి చేయడం జరిగింది. వెళ్ళిన ప్రతి చోట పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా మరి ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. ఈ అరుదైన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని చంద్రబాబు నాయుడు గారి మరి సమర్థవంతమైన నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంత అవసరం అనే విషయాన్ని కూడా తెలియజెప్పాలనే మరి సంకల్పంతో ప్రజలు ఉన్నారు. రేషన్ కార్డు ప్రాబ్లం ఒకటి వస్తుంది, మరి రోడ్ వైడనింగ్ ఒకటి, ఇంకా ఇల్లులు. రోడ్ వైడనింగ్ మరి ఆల్రెడీ స్టార్ట్ అయింది అందరికి తెలిసినట్టు. మరి ఇల్లులు కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి శంకుస్థాపన అయిపోయింది. మరి రేషన్ కార్డులు కూడా ఎప్పటికైతే అప్పుడు తీసుకుంటూనే ఉన్నాము. తీసుకొని మరి అప్లై చేసి మరి వాళ్ళకి పంపిస్తాం. ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమైనా తెలుసుకొని అవి ఒకవేళ ఒక్కడే సాల్వ్ చేయగలిగితే అక్కడే సాల్వ్ చేసి, లేకపోతే మిగతావన్నీ నోట్ డౌన్ చేసుకొని అట్లా అడిగి సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తాం తప్ప ఓటు అడగడానికి వెళ్ళట్లేదు.